అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. హజ్ 2025 ఫామ్స్ సబ్మిట్ చేయడం స్టార్ట్ అయిపోయింది. మీరు కూడా హజ్ 2025 వెళ్ళాలనుకుంటున్నారంటే మీరు కూడా ఫామ్ హజ్ కమిటీలో వెళ్ళేసి ఫిలప్ చేసేయండి. ఎందుకంటే టైము చాలా దగ్గరలో ఉంది. 2024 9th సెప్టెంబర్ లాస్ట్ డేట్ అనమాట. అయితే మీరు వెంటనే వెళ్ళేసి మీ ఫామ్ సబ్మిట్ చేయండి. ఫామ్ సబ్మిట్ చేయాల ముందు మీరు మీ అప్లికేషన్ని చూసుకోండి. జాగ్రత్త ఫామ్ని బాగా అర్థం చేసుకొని తర్వాత ఫామ్ ఫిలప్ చేయండి. ఎందుకంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గైడ్ లైన్స్ కొన్ని మారాయి. దానివల్ల చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. చాలామంది ఫామ్ కూడా ఇప్పుడు ఫిలప్ చేయట్లేదు. ఎందుకంటే ఆడవాళ్ళని మగవాళ్ళని వేరే వేరేగా రూమ్లో ఉంచుతానంటున్నారు. దానికోసం 2025 కోసం హజ్ అప్లికేషన్ ఫామ్స్కి చాలా కన్ఫ్యూజన్ ఉన్నాయి. చాలామంది ఇప్పుడు వెయిట్ చేస్తున్నారు నెక్స్ట్ గైడ్ లైన్స్ కోసం. అయితే మీరు వెయిట్ చేయకుండా ముందు 9th సెప్టెంబర్ ముందు అప్లికేషన్ సబ్మిట్ చేసేయండి. ఎందుకంటే అప్లికేషన్ మీరు అప్లై చేయకపోతే మీ కవర్ ఐడి రాదు. ఆ కవర్ ఐడి వల్ల మీకు ఇబ్బంది అవుతుంది. ఆ కవర్ నెంబర్ రావాలంటే మీరు ఫామ్ ఫిలప్ చేయాలి. కొన్ని స్టేట్లో కవర్ నెంబర్ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు గుజరాత్ స్టేట్లో కవర్ నెంబర్ వచ్చాయి, మన ఆంధ్రాలో ఇంకా రాలేదు. తెలంగాణలో కూడా వచ్చాయి అంటున్నారు. అయితే మీరు కూడా ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఎక్కడైనా ఆల్ ఓవర్ ఇండియాలో కానీ వెళ్ళాలనుకుంటున్నారంటే ఫస్ట్ మీరు ఫామ్ సబ్మిట్ చేసేయండి. ఎందుకంటే హజ్ 2025 కోసం కొన్ని గైడ్లైన్స్లో మార్పులు ఉన్నాయి. ఆ గైడ్లైన్స్ వల్ల కొంతమంది ఫామ్ ఫిలప్ చేయట్లేదు. ప్రస్తుతం మీ పాస్పోర్ట్ని కూడా జాగ్రత్త చూసుకోవాలి. ఎందుకంటే పాస్పోర్ట్ ఎంత ముందు హజ్ కమిటీ అనౌన్స్ చేసింది, పాస్పోర్ట్ సబ్మిట్ చేయక్కర్లేదు, ఓన్లీ జెరాక్స్తోనే సరిపోతుంది అన్నారు. నెక్స్ట్ న్యూ గైడ్ లైన్స్ ఏంటంటే ఇప్పుడు పాస్పోర్ట్ కూడా హజ్ కమిటీ అడిగితే అప్పుడు ఇవ్వాలంటున్నారు. అయితే ప్రస్తుతం మీరు పాస్పోర్ట్ని వ్యాలిడిటీని జాగ్రత్త చూసుకోండి. పాస్పోర్ట్ వ్యాలిడిటీ 15 జనవరి 2026 వరకు ఉండాలి. తర్వాత ఏంటంటే పాస్పోర్ట్లో డ్యామేజ్ ఏం లేదు కదా, ఏమైనా గీతాలు గీసినవి లేకపోతే టీ మచ్చలు కానీ ఏమైనా డ్యామేజ్ ఉంటే మీ పాస్పోర్ట్ని రెన్యూల్ చేయించండి. కావాలంటే మీరు హజ్ కమిటీ లెటర్ కూడా రాయించేసి పాస్పోర్ట్ ఆఫీస్లో వెళ్ళేసి మీరు చెప్పండి ఎలాగా. ఎందుకంటే మీకు వ్యాలిడిటీ 2026 వరకు కావాలి. అది దానికన్నా లోపల వ్యాలిడిటీ అయితే పాస్పోర్ట్ పనిచేయదు. అది మాత్రం గుర్తుంచుకోండి. రెండోది ఏంటంటే హజ్ కమిటీ అనౌన్స్ చేసింది దాని దగ్గర నుంచి చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఆడవాళ్ళని మగవాళ్ళని వేరే వేరేగా ఉంచుతానన్నారు. హజ్ కమిటీ అనౌన్స్ చేసింది అలా ఉంటాం. కొంతమంది ఎక్కువ వయసు వాళ్ళు ఉన్నారు, దానికోసం వాళ్ళు ఒక్కడే ఉండలేరు. అయితే మీరు వరి అవ్వక్కర్లేదు. ఎందుకంటే హజ్ కమిటీ కూడా అన్నీ డిసైడ్ చేస్తే ముందు ఆలోచిస్తుంది. ఎందుకంటే ఆలోచించింది ఏంటంటే ఒక బిల్డింగ్లో 4-5 ఫ్లోర్స్ ఉంటాయి. ఆ ఫ్లోర్లోనే ఒకే ఫ్లోర్లోనే ఒక ఫ్యామిలీని ఉంచుతాను అంటున్నారు. ఎందుకంటే ఒక్క ఫ్లోర్లోనే 6 బెడ్రూమ్స్ ఒక సైడ్ ఉంటాయి, 6 బెడ్రూమ్ ఒక సైడ్ ఉంటాయి. అయితే ఒక సైడ్లో ఆడవాళ్ళు ఉంటారు, అందరూ ఫ్యామిలీస్ వాళ్ళు, ఒక సైడ్ మగవాళ్ళు ఉంటారు. అంటే భోజనంలో కానీ ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానీ అయితే మనుషులు వాళ్ళు ఫ్యామిలీ తాలూకా వాళ్ళు దగ్గరలోనే ఉంటారు. దానికోసం మీరు వరి అవ్వక్కర్లేదు. అది కాకుండా ఏంటంటే కొన్ని గైడ్లైన్స్లోనే అది రాసింది ఏంటంటే 65 years అబవ్ వాళ్ళు ఇంట్లో వాళ్ళ తాలూకాని తీసుకెళ్ళవచ్చు. వాళ్ళ ఏజ్ కూడా ఇప్పుడు ఎక్స్టెండ్ చేశారు. ఇంతకుముందు 40 to 60 చెప్పారు, ఇప్పుడు 42 65 కూడా ఉండొచ్చు. సపోజ్ వాళ్ళు ఒక జెంట్స్ వెళ్తున్నారు, వాళ్ళ మిస్సెస్ ఏజ్ 59 60 ఉండేది, ఇప్పుడు 62 అయిపోతే వాళ్ళ ఫామ్ సబ్మిట్ అవ్వట్లేదు. ఎందుకంటే 62 దాటితే చాలామంది ఫామ్ ఫిలప్ చేస్తే వాళ్ళ ఫామ్ రిజెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు దానికోసం హజ్ కమిటీ వాళ్ళు కొన్ని గైడ్లైన్స్లు మారాయి. ఇప్పుడు 65 అబవ్ వెళ్ళిన వాళ్ళ మనిషి అయితే వాళ్ళతో పాటు 40 నుంచి 65 వరకు ఎవరైనా వెళ్ళాలంటే వాళ్ళ బ్రదర్ అయినా వాళ్ళ సిస్టర్ అయినా వాళ్ళ తాలూకా వాళ్ళు ఎవరైనా ఉంటే రిజర్వ్ కేటగిరీలో వెళ్ళొచ్చు. ఎందుకంటే ఆ ఫామ్ వెంటనే పాస్ అయిపోతాయి అనేసి అంటున్నారు హజ్ కమిటీ వాళ్ళు. దానికోసం మీరు దాని ప్రకారంగా ఆ ఫామ్ మీదే మెన్షన్ చేసి అప్లై చేయండి. అది మెయిన్ విషయం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు మెసేజ్ పెట్టండి, నేను సమాధానం చెప్తాను మీకు. థ్యాంక్ యూ సో మచ్. అల్లా హాఫీజ్.